సంక్రాంతికి వస్తున్న సినిమా కలెక్షన్లు ఇలాగే సాగుతూ వెళ్తే పుష్ప 2 త్రిబుల్ ఆర్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా 56 కోట్ల షేర్ సంపాదించింది. గత 2 దశాబ్దాలుగా వెంకటేష్ సినిమా ఏది 25 కోట్ల షేర్కు మించలేదు. కానీ అనూహ్యంగా ఈ సినిమా 4 రోజులకే 56 కోట్ల షేర్ అందించి సంచలన రికార్డులను నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల షేర్ వచ్చిందని, మొదటి వారంలోనే సంక్రాంతికి వస్తున్న సినిమా 100 కోట్ల షేర్ సాధించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. లాంగ్ రన్ లో ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కేవలం 120 నుంచి 130 కోట్ల షేర్ వసూలు చేస్తుందంటున్నారు. ఇటీవల కాలంలో ఏపీ, తెలంగాణలో సినిమా బాగుందంటే కనీసం 30 నుంచి 40 రోజుల వరకు థియేటర్లలో ఆడుతున్నాయి. సలార్, దేవరా చిత్రాలు 120 కోట్ల షేర్ సవాలు సాధించాయి. ఈ సినిమాలకు వెంకీ అధిగమించే అవకాశం కనబడుతుంది. దీని తర్వాత త్రిబుల్ ఆర్, పుష్ప 2 రికార్డులను కూడా వెంకీ లేపేయడం ఖాయమంటున్నారు. ప్రజలు కామెడీ సినిమాల కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారనే దానికి ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లే నిదర్శనమని, ప్రేక్షకుడు ఎంటర్టైన్ అవ్వడానికి థియేటర్కు వచ్చేది తమ సమస్యల నుంచి బయటపడేందుకని, అలా కాకుండా ఏవేవో సినిమాలు తీసి తప్పనిసరి చూడటమే కానీ ప్రేక్షకుడి మనస్ఫూర్తిగా నవ్వుకునేలా థియేటర్ నుంచి బయటకు పంపిస్తే సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ ఎన్నో వస్తాయంటున్నారు.